అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. అలాగనే మనకు ఒక మంచి దినాన్ని ఆ దేవదేవుడు మనకు ప్రసాదించిన విధానానికి కూడా ఆ దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ ఉదయకాలం లేచి మీరు కూడా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగనే ఈరోజు మొదవ వాగ్దానము కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. పండుకొని లేచి నేను మేలుకొందును. యెహోవా నాకు ఆధారము. కాబట్టి ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకొని రేపు ఉదయకాలంలో లేవాలా, దేవునికి మందిరానికి పోవాలా, లేకపోతే దేవుని ప్రేయర్ మీటింగ్ ఉంది, లేకపోతే ఎక్కడన్నా దేవుని స్వార్థ చెబుతారు అక్కడికి పోవాలని మన మనసులో అనుకుంటే ఖచ్చితంగా ఉదయకాలంలో లేకపోతే ఏ టైంలో మనం ఒకవేళ పండుకున్నా కానీ ఆ దేవునికి మనకి పోవాలనిపిస్తే మటుకు తప్పకుండా మనం లేచి పోతూ ఉంటాం. ఉదయకాలం ఆదివారం ఈరోజు నిన్న ఆదివారం రోజు చేసి ఆదివారం పోయి చర్చిలకు పోతున్నారు కాబట్టి ఆదివారం రోజు ఉదయాన్నే లేస్తారు. ఎందుకు? దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవునితో కలపాలి, దేవుని మందిరంలో గడపాలి. ఒక్క దినము దేవుని మందిరంలో గడుపుట 1000 దినములకు శ్రేష్టము అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని మందిరానికి, దేవుని ప్రతి విషయంలో కూడా దేవుని వాక్యానికి పోవాలా, లేకపోతే దేవుని పరిచర్యకి పోవాలా, లేకపోతే దేవునికి పోవాలంటే ప్రతి ఒక్కటి లేదు. నువ్వు ఏదన్నా ప్రయాణం అయి వెళ్ళిపోవాలా అనుకో, ఉదయాన్నే లేచి వెళ్ళిపోవాలా, ప్రయాణం చేయాలా, లేదా డ్యూటీకి ఉదయాన్నే లేవాలా, తప్పకుండా లేస్తావు. అలాగనే దేవుడు యెహోవా నాకు ఆధారము, కావున నన్ను పడుకొను నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి యెహోవా మోహరించినను నేను భయపడను. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదకు లేచేవారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయముగాను, నా తల ఎత్తు వాడవగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నాకు పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. దేవుడు గొప్ప దేవుడు, అద్భుతకారుడు. మనం చెప్పుకునేది అదే. దేవునికి మొరపెడితే, దేవుడిని అడిగితే ఖచ్చితంగా సహాయం చేశాడు. ఎక్కడి నుంచి చూడండి, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. పరిశుద్ధ పర్వతం నుండి అక్కడి నుంచి ఉత్తరం ఇచ్చానంట దేవుడు. అది ఎంత గొప్ప దేవుడు. మాట ఇచ్చిన దేవుడు తప్పడు. మనకి ఏదన్నా చేయాలనిపిస్తే చేస్తాడు. కానీ మనకి ఏదన్నా పనుల విషయంలో, ఉద్యోగాల విషయాలలో, లేకపోతే ఏదైనా గృహాలు నిర్మించుకునే విషయాల్లో, లేకపోతే మన అనారోగ్య విషయాల్లో కొంచెం లేట్ అవుతుండొచ్చు. కానీ దేవుడు ఖచ్చితంగా స్వస్థపరచుడు, ఖచ్చితంగా సాయం చేసుడు, ఖచ్చితంగా మన దేవుడు మనకి నమ్మకస్తుడు. కనుక మనం ఆ దేవుడిని నమ్ముకుందాం, దేవుని ప్రార్థనలో ఉందాం. నువ్వు మొరపెడితే తప్పకుండా ఆయన పరిశుద్ధ పర్వతం నుంచి యెహోవా ఆలకించి మనకు ఉత్తరం ఇస్తాడు. అలాగే మనం కూడా దేవునికి మొరపెడితే తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అలాగే 2వ వాగ్దానంగా కీర్తనలో 37వ అధ్యాయం 4వ వచనం. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చినది. తప్పగా మనం ప్రార్థన చేస్తే మనం ఏం అడుగుతామో, ఏం చేస్తామో, ఇప్పుడు దేవుడు అక్కడ ఇచ్చిన వాగ్దానమే మళ్ళీ ఏడా కూడా ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గంలో యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకునము, ఆయన నీ కార్యంలో నెరవేర్చము. అదే రోజు నేను వాక్యాల్లో చెప్పేది అదే. దేవుని నమ్ముకుంటే, దేవుని విశ్వసిస్తే, దేవుళ్ళో నడిస్తే తప్పగా దేవుడు మన కార్యాలను సఫలపరుస్తాడు. ఇప్పుడు బిడ్డల విషయాలు, మ్యారేజ్ విషయాలు ఉన్నాయా, ప్రార్థనలో పెట్టండి. బిడ్డలు ఉద్యోగాల విషయాలు ఉన్నాయా, దేవునికి ప్రార్థనలో పెట్టండి. ఏదైనా గృహం నిర్మించుకోవాలనుకుంటారా, ప్రార్థనలో పెట్టండి. మీ అనారోగ్య విషయం ఉన్నదా, దేవునికి మొరపెట్టండి, దేవుని ప్రార్థనలో ఉంచండి, ఉదయకాల ప్రార్థనలో ఉంచండి. మీరు ఏ టైంలో మీకు టైం దొరికితే ఆ టైంలో ప్రార్థనలో ముందండి. దేవునికి మొరపెడితే తప్పుగా మీ ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆయన పరిశుద్ధ పర్వతం నుంచి ఉత్తరం ఇస్తాడు దేవుడు. కాబట్టి దేవుడు ఎక్కడా లేడు, మన హృదయాల్లోనే ఉన్నాడు, మన ఇంట్లోనే ఉన్నాడు, మన పక్కనే ఉంటాడు మన దేవుడు. మనకి ఏ కష్టం రానియడు, ఏ శ్రమలు రానియడు. ఆయన నమ్ముకున్న బిడ్డలని ఎన్నటికీ విడువుడు, ఎడబాయడు. కాబట్టి నన్ను నమ్ముకున్న బిడ్డలు నేను అన్నిటికీ విడువను, ఎడబాయను. ఆయనకు అసాధ్యం ఉన్నటువంటిది ఏమీ లేదు. మన కార్యాలు మనం ఏం కావాలో చెప్తే ఆ దేవునికి అసాధ్యం ఉన్నటువంటి దేవుడు ప్రతి కార్యాన్ని మనకు ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి దేవుడిని ప్రార్థిస్తాం. ఇదిగో నీ వాక్యాన్ని నిలబెట్టుకున్నట్టు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గం యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యములను నెరవేర్చను. నీ కార్యాలన్నింటి నెరవేర్చరు. బిడ్డల మ్యారేజ్ విషయాలు అయితేనేమి, బిడ్డల చదువు విషయాలు అయితేనేమి,
బిడ్డల ఉద్యోగాల విషయాలు అయితేనేమి, మీ కుటుంబ అవసరాల నిమిత్తం అయితేనేమి ప్రార్థించండి. దేవునికి మొరపెట్టండి. దేవుడు మనకు సహాయం చేశాడు. ఈ 2 వాగ్దానాలు ఎత్తుపెట్టుకున్నాం. దేవుని ప్రార్థిద్దాం. ప్రార్థన భూమిని ఆకాశం సర్వలోకం ఎగరేదిగా ప్రపంచం గొప్ప తండ్రి, గడిచిన రాత్రికాలం అంతా నీ సన్నిధిలో మనం భద్రపరచుకొని ఈ ఉదయకాలం నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళే సూత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, అద్భుత కార్యడా, ఆశ్చర్యకార్యడా, మహింగల తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా నాయన, ఇదిగో ప్రభా ఈ ఉదయకాలం సాయంకాలం వరకు ప్రతి ఒక్క బిడ్డని కాపుదల భద్రపరచుకోండి. ఎవరైతే యావత్తల నిమిత్తమై ప్రభా నేను ప్రాధేయపడి అడుగుతున్నారో ఆ బిడ్డలకు మీరు సహాయం దయచేయండి. నీ హృదయవాంఛలను తీరుస్తానని సెలవిచ్చిన నా గొప్పదారు తండ్రి, నీ వాగ్దానుసారంగా ప్రభా బిడ్డల హృదయాల్లో ఏమడుగుతున్నారో ప్రభా ప్రతి అవసరతను తీర్చగలరని నమ్ముచున్నా. బిడ్డల ఉద్యోగాల విషయం అయితేనేమి, బిడ్డల చదువుల విషయం అయితేనేమి, బిడ్డల మ్యారేజ్ విషయం అయితేనేమి బిడ్డలకు సహాయం దయచేయండి. వారి ప్రార్థనలు ఆలకించి మరో సహాయం దయచేయండి. అలాగే ప్రభా నాయన యవన బిడ్డల ప్రభా ఎంతోమంది ప్రభానైనా శోధనలో పడి ఉండగా బిడ్డలందరికీ ప్రభా మరొక మంచి తరుణాన్ని దయచేసి ప్రభా బిడ్డలందరూ మళ్ళీ నీ మందిరంలో చేరి నిన్ను ధ్యానించుకొని నీకు మంచి సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా నాయన మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి. నీ కృపలో భద్రపరచుకోండి. మాకు కావాల్సిన అవసరాల్లో మీరు తోడుగుండి ఆశించి కాపాడండి. షాప్ విషయం అయితేనేం, పొలం విషయం అయితేనేం ప్రభా నాయన ఇంటి విషయంలో కూడా మీరే సాయం దయచేయండి. షాప్ నడిపించుకునే విధానాలు కూడా మీ దాసులకు మంచి తెలివిని, జ్ఞానాన్ని, ఓర్పును, శాంతాన్ని దయచేయండి. అలాగే ప్రభా నీ యూట్యూబ్ ఛానల్లో నీ వాక్య పరిచయం చేస్తుండగా ప్రభా నాయన నీ వాక్యాన్ని చెప్పే విధానంలో చదివిన వాక్యాన్ని ప్రభా విపులేకంగా విధుకరించటకు మాకు మీరే సాయం అందించగలరని ప్రభా దాన్ని సక్రమంగా చెప్పుకునే తెలివిని, జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించగలరని వేడుకుంటున్నాను తండ్రి. అడుగుడి ఇవ్వబడని చెప్పినావు తండ్రి, అడుగుతున్నాను తండ్రి. నీ చిత్తమై ఉంటే ప్రభా నీ పరిచర్యకు మమ్మల్ని వాడుకోగలరని వేడుకుంటున్నాను. పరిపూర్ణమైన హృదయంతో మమ్మల్ని వాడుకున్నాను తండ్రి. మా ప్రతి అవసరతను తీర్చి ప్రభా సంతోష సమాధానంతో మీ వినూరు గడుపులాగా మీరు దీవించండి. అలాగే మాలాగా ఎంతమంది పేద బిడ్డల ప్రభానైనా నీ ముందు మ్రోగురించి ప్రభానైనా వారి అవసరం నిమిత్తం మెంబర్ పెడుతున్న బిడ్డలందరికీ మీరు సహాయం దయచేయండి. అలాగే ఎక్కడ దూరదేశాల్లో ఎవరి బిడ్డల ప్రభానైనా చదువుకుంటూ నిమిత్తమై ఉద్యోగాల నిమిత్తం వెళ్ళేనుగా ప్రభా ఆ బిడ్డలందరినీ మీ కాపుదల్లో భద్రపరచుకోండి. ఎవరి బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ శోధనలు, సైతాన్ శక్తులలో ఇంకా ప్రభానైనా నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం బిడ్డలకు దయచేయండి. అలానే ప్రభానైనా ఇదిగో ప్రభా ఈ ఉదయకాలం ఎంతమంది డ్యూటీలకు అయితే ప్రయాణం వెళుతున్నారు ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నాయన నీ కృపలో భద్రపరచుకోండి. ఎంతమంది అయి ప్రభా నాయన ఈ వాక్య పరిచయం నిమిత్తమై ప్రభా నాయన వెళుతున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించండి. అలాగే ప్రభా పేదవారికి సాయం చేస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు సాయం దయచేయండి. ప్రభా కుటుంబాలను మీరు దీవించి ఆశించండి. ప్రభా నాయన వారు చేస్తున్న పరిచయాన్ని మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది వృద్ధాప్యులను పాస్టర్లను కూడా మీరు దీవించి ఆశించండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. మరి పరిచయాన్ని మీరు దీవించి ఆశించి కాపాడండి. అలాగే ఎవరి బిడ్డలు కూడా మీరు దీవించిన ఎలాంటి సైతాన్ శోధనకు లోకంకా ప్రభానైనా బిడ్డలని వాక్య పరిచయాలు ముందుకు సాగులాగా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను. అలాగే ఎక్కడెక్కడైతే నీ సంఘాల ప్రభావ ప్రార్థనలు జరుగుతున్నాయి ఎక్కడంతా మీరే ఉండి నడిపించగలని ఈ ఉదయకాలం సాయంకాలం వరకు సన్నిధిలో మా కుటుంబాలన్నింటిని భద్రపరచుకోవాలని ఇదిగో యూట్యూబ్ ఛానల్ కూడా మీరు దీవించి ఆశించి కాపాడి ప్రభా యూట్యూబ్ ఛానల్ 30 గంటలు 60 గంటలు 100 గంటలుగా దీవించి ఆశించి కాపాడగలని మా నిమిత్తం మా కుటుంబాల నిమిత్తం ప్రభా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరే దీవించి ఆశించి కాపాడగలని యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరే ఆశించి కాపాడగలని మా ప్రభుత్వం కుమారుడైన యేసుక్రీస్తు పెట్ట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నా. మా తరపున మా కుటుంబ తరపున మీ అందరికీ మా నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నా. 2 వాగ్దానాలు ఇచ్చిన రీతిలో నీ హృదయవాంఛలను తీరుస్తానని దేవుడు చెప్పినాడు. ఖచ్చితంగా మీకు సమాధానంతో కలుగజేస్తాడు. మీరు ఏ అవసరం నిమిత్తం అడుగుతున్నారో వాటిల్ని తప్పుగా దేవుడు దయచేస్తాడు. యెహోవా నాకు ఆధారము కాబట్టి ఆయన మీకు ఆధారంగానే ఉంటాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు ఆయన సన్నిధిలో మనల్ని కాపాడుతాడు. కాబట్టి 2 వాగ్దానాలు మనసులో పెట్టుకుని ఈ దినమంతయు మీరు ప్రార్థించండి. తప్పుగా మీ కుటుంబాల ఆశీర్వాదాలు అందిస్తాడని దేవుడు నమ్ముకుంటాడు. మీ అందరికి మన ఇండియా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్.